ఎండలో బాగా తిరిగే వాళ్ళకి ట్యాన్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి నేను ఒక మంచి చిట్కా చెప్తున్నాను. ముందుగా ఒక స్పూన్ తేనె, 1 లేదా 2 స్పూన్ల తేనె తీసుకొని ఇలా 2 చెంచాల తేనె తీసుకొని ఇందులో ఓట్ మీల్ తెలుసు కదా మీకు, ఈ పాలలో నానబెట్టినటువంటి ఓట్స్ మనం 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ తేనెను ఈ ఓట్ మీల్ని కలిపి ఇలా మిక్స్ చేసుకుని, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఓట్స్ మనకి వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ ఓట్స్ వల్ల మన చర్మ సౌందర్యాన్ని కూడా ఎలా కాపాడుకోవచ్చు నేను మీకు ఈ చిట్కా ద్వారా చెప్తున్నాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ ఓట్స్ మనకి స్క్రబ్ లాగా చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఓట్ మీల్ అంటే తేనె కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి అప్లై చేయాలి. నేను మా సిస్టర్ చేతి మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నాను. ఇది ఇలా అప్లై చేసుకోవాలి. దీన్ని ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్క్రబ్ లాగా అప్లై చేసుకుని ఇలా మర్దన చేసుకోవాలి. ఇది ఆరేంత వరకు ఆగి, ఆరిన తర్వాత కూడా కొంచెం వాటర్ చల్లుకొని దీన్ని ఇలా స్క్రబ్ లాగా యూజ్ చేసినట్లయితే, ఇలా మర్దన చేసినట్లయితే మనకి ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ కూడా చాలా అందంగా మృదువుగా కనిపిస్తుంది. ఓట్ మీల్లో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో మురికి మరియు ఆయిల్ని తొలగిస్తుంది. మీరు చాలా త్వరగా ఓట్ మీల్తో క్లెన్జర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లెన్జర్ని తయారు చేసుకోవచ్చు. ఈ 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని కాదు, ఇలా చేతుల మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి చేతుల మీద ఎక్కువగా ట్యాన్ పేరుకుపోయి ఉంటుంది కాబట్టి చేతుల మీద కూడా ఇలా మనం ట్యాన్ ప్యాక్ వేసుకోవచ్చు. తేనె బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. సో మనకి ఇది చాలా మంచి మాయిశ్చరైజర్ని అందిస్తుంది. ఈ తేనె ఓట్ మీల్ కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఇలా అప్లై చేసినట్లయితే మన స్కిన్ చాలా మంచి గ్లో వస్తుంది. ఈ చిట్కాని మీరు వాడి చూడండి. ఖచ్చితంగా ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది, మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా మనకి పనిచేస్తుంది అనమాట. అండ్ ఇది 10 నిమిషాలు ఆరిన తర్వాత దీన్ని చల్లటి నీటితో కడగాలి. చల్లటి నీటితో కడిగిన తర్వాత చూస్తే మనకి స్కిన్ చాలా మంచి మాయిశ్చరైజర్ లాగా మృదువుగా కనబడుతుంది అన్నమాట, అనిపిస్తుంది. చూసారు కదా. ఓట్ మీల్ అండ్ తేనె కలిపినటువంటి మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా మీ స్కిన్ ఇంత మృదువుగా అందంగా కనిపిస్తుంది. ఆరిన తర్వాత స్కిన్ ఇలా గ్లో వస్తుంది అన్నమాట. మీరు కూడా ఈ చిట్కా తప్పకుండా ట్రై చేయండి. మన ఫేస్కి మనం ఎన్నో చిట్కాలు వాడుతూ ఉంటాం. అందులో మనం ఇంట్లో దొరికే అలోవెరాతో కూడా చాలా మంచి చిట్కాలు ఉన్నాయి. అలోవెరా ఈ కలబంద మనకి హెయిర్కి కానీ లేదా ఫేస్కి కానీ చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఈ కలబందతో మనం స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చాలా రకాల ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇది రిమూవ్ అయిపోతుంది. దీన్ని పూర్తిగా కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి. దీనిపైన దీని మీద పసుపు వేసుకొని
ఇలా పెట్టుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత నా చేతిని చూపిస్తున్నాను. దీన్ని స్కిన్ మీద ఇలా రుద్దాలన్నమాట. చాలా మంచి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. చాలా ఈజీగా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అండ్ అలోవెరా వల్ల అలోవెరాలో ఉన్నటువంటి పోషక విలువలు మన స్కిన్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. ఇదొక చిట్కా అండి. అండ్ అలోవెరాతో ఇంకొక చిట్కా చెప్తాను. నిమ్మకాయ తెలుసు కదా మీకు, నిమ్మకాయని ఇలా హాఫ్ కట్ చేసుకొని ఈ లెమన్ జ్యూస్ని తీసుకోండి. ఈ లెమన్ జ్యూస్ని ఈ అలోవెరా పీస్ మీద ఇలా వేసుకుని దీంతో కూడా ఇలాగే మనం స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వడమే కాకుండా మృదువుగా స్కిన్ చాలా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, మెరుస్తుంది అన్నమాట స్కిన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలోవెరా కలబందతో ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి. నేను మీకు ఇందులో 2 చెప్పాను. ఈ అలోవెరా కలబంద మన స్కిన్కి ఎంత బాగా ఉపయోగపడుతుందని. మీరు కూడా ఈ చిట్కా ట్రై చేయండి.